మరో 2 నెలల్లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీని ప్రచారంలో కోపంతో, ద్వేషంతో ఊగిపోతూ బంగ్లాదేశ్ నాయకులు మన ఇండియాకున్న 7 సిస్టర్స్ అయిన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురని ఆక్రమిస్తా అంటున్నారు. మరి నిజంగా ఆక్రమించే సత్తా ఉందా అంటే ఒకసారి చూద్దాం. ఇండియా సైన్యం దాదాపు 15,00,000. బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తే 2.5 లక్షలు. ఇది కూడా కష్టమే. కాస్త అటు ఇటుగా పోనీ అంచనా వేద్దాం. సైన్యం పరంగా చూసుకుంటే ఇండియా 4థ్ ప్లేస్ ప్రపంచంలో. బంగ్లాదేశ్ చూసుకుంటే ఏదో 40వ స్థానంలో ఉంది. మన రక్షణ బడ్జెట్‌కి, వాళ్ళ రక్షణ బడ్జెట్‌కి అస్సలు సంబంధం ఉండదు. మన దగ్గర T-90 అర్జున్ ట్యాంకులు, అలాగే బ్రహ్మోస్ వంటి మిసైల్స్ ఉన్నాయి. అణ్వాయుధాలున్నాయి. వాళ్ళ దగ్గర ఇవేమీ లేవు. మరి ఏం జూసుకొని వీళ్ళ ధైర్యం అంటే ఒక్కటే. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకొచ్చాక ట్రంప్ కాస్త గుర్రుగా ఉన్నాడు ఇండియా పైన. అండ్ టర్కీ, పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ గాడు ఎప్పుడెలా ఉంటాడో వాడికే తెలీదు. ఇంక పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ కలిసొచ్చినా ఇండియాకి ఏం ఫరక్ పడదు. నిజంగా ఇండియాకి, బంగ్లాదేశ్‌కి యుద్ధం వస్తే ఇండియా కరెక్ట్‌గా హాఫ్ డేలో బంగ్లాదేశ్‌ని లేపేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చుట్టూ ఉండేది మనమే. ఒక్కసారి వీలైతే మీరు మ్యాప్ చెక్ చేయండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.